మావోయిస్టులది ప్రకటిత హింసా మార్గం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. హింసా మార్గాన్ని చేపట్టిన మావోయిస్టుల్ని హింసతోనే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. కగార్, బ్లాక్ ఫారెస్ట్ తదితర ఆపరేషన్లు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే ప్రభుత్వం చేపట్టిన హింసా మార్గం రాజ్యాంగ ఆదర్శాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది వర్తమాన ప్రజాస్వామికవాదుల్ని కుదిపేస్తున్న సందేహం. అంబుజ్మడ్లోని నారాయణపూర్ అడవుల్లో మే 21న సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాజ్ బసవరాజును భద్రతా దళాలు హతమార్చాయి. ఆయనతో పాటు మరో 25 మంది స్త్రీ పురుష మావోయిస్టుల్ని మట్టుబెట్టారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదిక మీద స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయమని అన్నారు. హింసావాదుల్ని హింసతోనే అంతం చేయడం ధర్మబద్ధమే అని కొందరు అనవచ్చు. కేంద్ర హోంమంత్రి ప్రకటనలు కొందరికి సమంజసంగా అనిపించవచ్చు, మరికొందరికి గొప్ప ఉత్సాహాన్ని కూడా కలిగించవచ్చు. ఇంకొందరు ఉన్మాదంతో ఊగిపోనూవచ్చు. కమ్యూనిస్టుల్ని చేదరించుకునేవారో విప్లవ వ్యతిరేకులో అలా అనుకుంటే అదో ఇది. కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారత రాజ్యాంగం అనే ఆధునిక పవిత్ర గ్రంథం ఒకటుందని మరిచిపోవడం ఆలోచనాపరులకు సమంజసం కాదు. రాజ్యాంగ ప్రకటిత ఆదర్శాలను, మార్గదర్శకాలను ప్రభుత్వాలు సరిగ్గా పాటిస్తే తిరుగుబాట్లు తలెత్తాల్సిన అవసరమే ఉండదు. ప్రభుత్వాలు రాజ్యాంగ ఆదర్శాలను తొంగలో తొక్కినప్పుడే తిరుగుబాట్లు తలెత్తుతాయి. ఇది అందరికీ తెలిసిన సమాజ నియమం. జాతీయోద్యమ కాలంలోనే రాజకీయాల్లో 2 స్రవంతులు ఏర్పడ్డాయి. మనం ఎంతగానో ఉద్వేగభరితంగా తలుచుకునే భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, ఉద్దామ్ సింగ్ తదితరులది బాహాటంగా హింసా మార్గం. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్లది అహింసా మార్గం. వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు, ఇతర వివాదాలు కూడా ఉండవచ్చుగాక, ఉన్నాయి కూడా. అయితే అంతిమంగా వాళ్లది అహింసా మార్గం. చాలామంది వాళ్ల మధ్య ఘర్షణను మాత్రమే చూస్తుంటారు గాని ఐక్యతను చూడరు. ఇదొక సెలెక్టివ్ విజన్. రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే పొరుగుదేశం చైనాలో రక్తపాత విప్లవం విజయవంతమై ఒక రకం సామ్యవాద సమాజం ఏర్పడింది. మన దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట పందాను కొనసాగిస్తోంది. పైగా అల్లూరి, భగత్ సింగ్ల మీద ప్రజలకు ఆరాధనాభావం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల పనితీరుతో విసిగిపోయిన ప్రజలు సాయుధులై తిరగబడే ప్రమాదాన్ని నివారించాలనేది భారత రాజ్యాంగ రచనకు ప్రధాన లక్ష్యంగా మారింది. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఇదే విషయాన్ని ఇంకో పద్ధతిలో చెప్పాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ముందు రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధిస్తుంది. ఆ తర్వాత భావి ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలని అన్నాడు. పాలకులు అలా చేయకపోతే వివిధ రంగాల్లో కొనసాగుతున్న అసమానత్వానికి బాధితులైన వారు తిరగబడి ఏకంగా ప్రజాస్వామ్య భవనాన్ని పేల్చేస్తారని హెచ్చరించాడు. వివిధ రంగాల్లో కొనసాగుతున్న అసమానత్వాన్ని రూపుమాపని ప్రభుత్వాలను మనం ఏమీ అనం. వాళ్ళు అసమానత్వాన్ని పెంచి పోషిస్తున్నా అభ్యంతరం చెప్పం. అసమానత్వం మీద తిరగబడే ప్రజల్ని మాత్రం దోషులుగా, దారి తప్పిన వారిగా, హింసావాదులుగా, నైరాశ్యంలో కూరుకుపోయిన వారిగా నిందార్థంలో చూస్తాం. మన ఆలోచనల్లో ఇదొక ద్వంద్వం. 19వ శతాబ్దం చివర్లో మద్రాస్, కలకత్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ నిర్మించడానికి దారి కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసుల్ని అడవి నుంచి తరిమేసింది. రైలు పట్టాల కింద వేసే చెక్క స్లీపర్ల కోసం తూర్పు కనుమల్లోని అడవుల్ని విచక్షణారహితంగా నరికివేసింది. అడవిని కోల్పోయి రోడ్డు నిర్మాణ కూలీలుగా మారిన ఆదివాసుల్ని అనా 6 నయా పైసలు, అర్ధన 3 నయా పైసల వేతనం ఇవ్వడానికి కూడా వేధించింది. అణిచివేత ఈ స్థాయికి చేరుకోవడంతో అత్యంత సహజంగానే మన్యంలో తిరుగుబాటు తలెత్తింది. మన్యంకు వాయువ్య దిశలోనే బస్తరుంటుంది. అక్కడ అప్పట్లో మన్యం వంటి తిరుగుబాట్లు సాగాయి. అక్కడ అల్లూరి వంటి పోరాట వీరులు పుట్టుకొచ్చారు. అక్కడి ఆదివాసులు ఇప్పటికీ ఆ వీరుల్ని ఏడాదికి ఒకసారైనా తలుచుకుంటుంటారు. ఇప్పుడు బస్తర్లో 100 ఏళ్ల నాటి వేధింపులు సాగుతున్నాయి. ఆదివాసుల్ని అడవుల నుంచి తరిమేసి అటవీ సంపదని, ఖనిజ వనరుల్ని అస్మదీయ కార్పొరేటర్లకు అప్పగించేందుకు ఒక మహాయజ్ఞం అక్కడ సాగుతోంది. ఆదివాసులకు అప్పుడు ఇప్పుడు అణిచివేత స్వీయ అనుభవమే. తెల్లవాళ్ల మీద తిరగబడ్డం న్యాయమే గాని నల్లవాళ్ల మీద తిరగబడ్డం అన్యాయమని
ఆదివాసులకు మన మైదానవాసులు హితవు చెబుతారా? అల్లూరిని చంపినప్పుడు ఇంగ్లాండ్లో సహితం మారుమోగేలా అదొక మైలురాయి విజయం అంటూ చాలా గట్టిగానే వికటాట్టహాసం చేశారు బ్రిటిష్ అధికారులు. భగత్ సింగ్ను ఉరివేసిన తర్వాత 1931 ఏప్రిల్ 13 నాటి జనతా వార్తాపత్రికలో 3 బాధితులు శీర్షికతో అంబేద్కర్ ఒక వ్యాసం రాశాడు. న్యాయదేవత మీద భక్తి విశ్వాసాలతో వాళ్ళీ పని చేయలేదు. ఇంగ్లాండ్లోని కన్జర్వేటివ్ పార్టీ పెద్దల్ని, అక్కడి మూర్ఖులైన జనాన్ని సంతృప్తిపరచడానికి ఒక బలిదానాన్ని ఉరికమ్మం ఎక్కించారన్న వాస్తవం ఈ ప్రభుత్వానికే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా స్పష్టంగా తెలుసు అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడు నంబాల కేశవరావును చంపి సరిగ్గా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు ఏలినవారు. ఇప్పుడు అంబేద్కర్ ఉంటే ఏం రాసేవాడో. చరిత్ర ఒక ప్రహసనంగా పునరావృతం అవుతుందో లేదో గాని మన మధ్యనే మరో ప్రపంచం, మరో సమాజం, మరో జాతి, మరో తెగ కొనసాగుతున్నాయని గుర్తించకపోవడం మాత్రం మన కాలపు విషాదం. రాజ్యాంగం తొలి ప్రతిలో ప్రజాస్వామ్యం అనే ఆదర్శం ఒక్కటే ఉంది. దానికి మరింత వివరణిస్తూ దాని పరిధిని పెంచుతూ సామ్యవాద, మత సామరస్య రాజ్యాంగం అని పునర్నిర్వచించుకున్నాం. ఆ తర్వాత లెక్క ప్రకారం ప్రజల కష్టాలు తగ్గిపోవాలి. కానీ అలా జరగడం లేదు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నవారు, పార్లమెంటు భవన మెట్లను ముద్దాడుతున్నవారు అనుక్షణం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. దేశ సంపదలో 70% కేవలం 10% కుటుంబాల చేతుల్లో ఉందట. 40% సంపద 1% కుటుంబాల చేతుల్లో ఉందట. 70 నుంచి 80% జనాభా కేవలం 3% దేశ సంపదతో జీవితాన్ని వెళ్లబుచ్చుతోంది. రాజ్యాంగ ఆదర్శమైన సామ్యవాదాన్ని ఇంతగా అపహాస్యం చేస్తున్నది ఎవరు? దేశంలో మత సామరస్యం గురించి ఇక చెప్పనక్కర్లేదు. దేశంలోని ఒక సమూహాన్ని బాహాటంగా శత్రువర్గం జాబితాలో పడేశారు. ఒక చట్టం తెచ్చి వాళ్ల పడక గదుల్లోకి ప్రవేశించారు. ఇంకో చట్టం తెచ్చి వాళ్ల పౌరసత్వాన్ని సందిగ్ధంలో పడేశారు. మరో చట్టంతో వాళ్ల ఆస్తి హక్కుని నిరాకరిస్తామన్నారు. వాణిజ్య కూడళ్లలో హాకర్లు, చిరు వ్యాపారులుగా మారి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా సహించలేక వాళ్ల బతుకుల్ని బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అయినా మత సామరస్యం అనే అక్షరాలు రాజ్యాంగంలో మెరుస్తూనే ఉన్నాయి. ఇంతటి వైరుధ్యాన్ని భరించడం మనుషులకు ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు. మైదాన ప్రాంతాల్లో ముస్లింలను భయపెట్టి కొత్త అస్పృశ్యులుగా మార్చారని, అడవుల్లో ఆదివాసుల్ని తుడిచిపెట్టేయాలని ఏలినవారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్టు ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనబడుతోంది. చర్యల మీద మనకు అభ్యంతరాలు లేనప్పుడు ప్రతి చర్యల మీద మాత్రమే అభ్యంతరాలు ఉండడం సబబు కాదు. బస్తర్ ఆదివాసులు మావోయిస్టులుగా మారాలని ఏమీ అనుకోలేదు. అణచివేతను అడ్డుకోవాలనుకున్నారు. అందుబాటులో మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్లలో చేరారు. రేపు మరొకరితో చేతులు కలపవచ్చు. ఆయుధాలను చేపట్టడాన్ని తప్పుబడుతున్న వాళ్ళు అణచివేతను తప్పుబట్టాలి. లేకుంటే మనలోనే ఏదో తప్పు ఉన్నట్టు లెక్క. నారాయణపూర్ మృతుల ఫోటోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు సర్వత్రా అవి అందుబాటులో ఉన్నాయి. వాళ్ల తలలకు గురిపెట్టి తుపాకులు కాల్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగం చెడ్డదైనా సరే అమలు చేసేవాడు మంచోడైతే అది మంచిదైపోతుంది. రాజ్యాంగం మంచిదైనా సరే అమలు చేసేవాడు చెడ్డోడైతే అది చెడ్డదైపోతుందని అంబేద్కర్ అన్నాడు. ఇప్పుడు అంబేద్కర్ ఉంటే ఏం చేసేవాడో.